హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్తో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. అదే కుక్ విత్ అమ్మ. మన మిడిల్ క్లాస్ బిర్యానీకి కావాల్సిన సామాన్లు చూద్దాం. ముందు ఫ్రైడ్ ఎగ్స్, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, ఆ తర్వాత కొంచెం ఎక్కువ బాస్మతి రైస్, ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్. బాబు, అమ్మ, మ్యారినేట్ చేసిన చికెన్ అన్నావు కదా, అందులో ఏమేమి వేసావు? అది కూడా ఒకటి ఉందా? మరి అదొకటి ఉంది కదా, అది కూడా చెప్పాలి కదా. మన మిడిల్ క్లాస్ బిర్యానీ అని అంటే చెప్పాలి కదా. అయితే ఓకే అండి, నేను చెప్తాను వినండి. మ్యారినేట్ చేయడానికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, ఒక నిమ్మకాయ రసం, ఇంకా కొంచెం పెరుగు. ఓకేనా? దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, లేకపోతే పాడైపోద్ది. మళ్ళీ తర్వాత కలుద్దాం. ఇది ఫస్ట్ లేయర్. ఇట్స్ ద ఫస్ట్ లేయర్. This is the first layer of the chicken. పెద్ద ముక్కలు వేస్తామో బాగున్నాం. దమ్ బిర్యానీ అంటే మాత్రం పెద్ద ముక్కలు ఉండాలి. ఫ్రైడ్ ఆనియన్స్, yes. కొంచెం అన్నం, రైస్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇచ్చేయడం, స్ప్రెడ్ చేసుకోవడం అంటే స్ప్రెడ్ చేయడం. ఓకే, సరిపోయిందా? ఓకే ఓకే. ఎప్పుడైనా ఏంటంటే ఎగ్స్ అనేది కొంచెం టాప్ లో పెట్టుకుంటేనే బాగుంటుంది. కొంచెం లోతుగా పెట్టుకుంటే, కింద అడుగును పెట్టేసుకుంటే తీసేటప్పుడు ఎగ్స్ అనేది స్మాష్ అయిపోతాయి. ఇవి గుర్తు పెట్టుకోరు. అలాంటప్పుడు బాగోదు అనమాట. అంటే మిక్సింగ్ అదే కొంచెం అంత ఇదిగా అయిపోతుంది, పగిలిపోయినట్టు, విరిగిపోయినట్టు ముక్కలు అలా అయిపోతుంది. ఈసారి కొంచెం ఎక్కువ రైస్ అయ్యి బాబు. ఎక్కువ ఓకే. మిడిల్ క్లాస్ బిర్యానీలు అంటే ఇలాగే ఉంటాయి. యాక్చువల్లీ ఇలాగే ఇందులో ఏం చేసుకుంటాం, కొంతమంది చికెన్ బ్యాచులర్స్ ఏం చేస్తారు, మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు రైస్ కుక్కర్ లో బిర్యానీ వండుకొని చికెన్ వేరేగా వండుకుంటారు. అంతే. అప్పుడు ఏం చేస్తారు, మీకు దమ్ బిర్యానీ కావాలనుకో, అందులో ముక్కలు వేసేస్తాం. ఇప్పుడు ఇలాగా కర్రీ వండేసి అందులో వేసేసి దాని మీద లేయర్స్ వేసేసి ఒక పావు గంట 20 నిమిషాలు దమ్ పెట్టేస్తే అయిపోయి. అదే దమ్ బిర్యానీ. ఇది మిడిల్ క్లాస్ బిర్యానీ. అది హోటల్ స్టైల్ బిర్యానీ, ఇది ఇంట్లో స్టైల్ బిర్యానీ. స్టైల్ దమ్ బిర్యానీ అనగానే ఎక్కువ కష్టపడలేదు, అక్కర్లేదు, ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. రైస్ బాగా స్ప్రెడ్ చేస్తున్నావురా, కొంచెం వేసే. ఇది ఎంత ఉంది? ఇంకొంచెం ఉన్నాము. ఓకే, ఇది వేసేయచ్చు, అది కొంచెం వేసి ఇంకా స్టాప్ చేయి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇది చికెన్ వేసిన తర్వాత ఇది మధ్యలోకి వేసుకొని లాస్ట్ ఇది మొత్తం అంతా లాస్ట్ ఎగ్స్ ఇప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకొని దాంతో రైస్ వేస్తే అయిపోద్ది. దాని తర్వాత రైస్ వేసుకొని రైస్
ఓకే ఓకే బాబు, डाल दो, पूरा डाल दो। यस। అప్పుడు ఏం చేయాలంటే దీంతో రావట్లేదు, చేతి మనం చేతి తీయాలి. మనం దిగాలన్నమాట ఇంకోటి. మెయిన్ ఏంటంటే దీంట్లో ఉన్న గ్రేవీయే చాలా టేస్టీగా ఉంటుంది, ఇదే మెయిన్ అన్నమాట. నువ్వేం చేసిన టేస్టీగా ఉంటుందమ్మా. ఎందుకు బిస్కెట్లు ఇస్తానులే, ఒక ముక్క ఎగస్ట్రా. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసి మూత పెట్టేసి, ఏంటి బాబన్న ఇంకోసారి అన్న లిడ్ పెట్టేసి మూత పెట్టేసి, లిడ్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. అయిపోయి. ఓకే చలో. వేర్ ఇస్ అవర్ లిడ్? లిడ్ అంటే అది పైన స్టాండ్ లో ఉంది, ఇందాక అందరూ స్టాండ్ లో ఉండడం చూసారు. ఇప్పుడు చాలా ప్లేట్లు ఉన్నాయని అందులో ఒక ప్లేట్ తెచ్చి పెట్టేయాలి. A few moments later. అదే పూర్తిగా క్లోజ్ ఉండాలి. 15 minutes later. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది గాయ్స్, చూడొచ్చు. ఇంకా తర్వాత ఏమో చూసుకొని వడ్డించుకొని తినేయవచ్చు. మాకు తెలుసులేరా. Don't nobody else make me feel like. Don't nobody else make me feel like. Don't nobody else make me feel like. Don't nobody else make me feel. ఇవాళ మరి ఇంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. బాయ్. స్టార్ట్ చేస్తావా? ఏ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త వీడియో. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న వెల్కమ్ బ్యాక్ టు కొత్త వీడియో. ఏ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు అయ్యా నేను పోతాను నాకు ఇది వద్దు. నవ్వుతుంది, నవ్వించుకు నువ్వే. ఆపే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు సర్లే మర్చిపోయినా, కంటిన్యూ కంటిన్యూ ఇవ్వండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు. Oh shit. Here we go again. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్.